ఈరోజు వీడియో వచ్చేసి నా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్. సో నా లాంగ్ ఫ్రాక్స్ నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను, డిజైన్ ఎలా పెట్టించుకున్నాను అండ్ ఎంత తీసుకున్నారు, ఎంత బడ్జెట్లో ఇలాంటివి స్టిచ్ చేయించుకోవచ్చు అనేసి నేను వీడియో చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ అనమాట. సో ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా ఈ మధ్యలో, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. దీని అయితే నేను 250 రేంజ్లో అలా అయితే నేను తీసుకున్నాను. శారీ అయితే 250 పడింది మనకు. సో దీన్ని అయితే నేను ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. లాస్ట్కు ఇక్కడ వచ్చేసి బ్లాక్ పట్టి పెట్టించుకొని మిగతాదంతా ఫుల్ స్లీవ్ పెట్టించుకున్నాను. బట్ నాకు ఎందుకో కంఫర్ట్ అనిపించలేదు. బట్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ట్రై చేయాలనుకుంటే అలా ట్రై చేయండి. ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంది. నాకెందుకో కంఫర్ట్ అనిపించక మళ్ళీ సెకండ్ టైం వేసుకునేటప్పుడు ఇలా ఎల్బో హ్యాండ్స్ మళ్ళీ నార్మల్గా పెట్టించాను అనమాట. సో దాన్ని కట్ చేపించేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను. డ్రెస్ అయితే ఇలా నేను స్క్వేర్ నెక్ పెట్టించాను. దీప్తి సునైనా ఎక్కువ ఇలాంటి ఫ్రాక్స్కి ఇలాంటివి పెట్టించుకుంటుంది కదా, సో నేను కూడా ఇలా పెట్టించుకున్నాను. ఎక్కువ నేను ఫ్రాక్స్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ దీప్తి సునైనా అండ్ పింట్రెస్ట్ ఉంటుంది కదా, దాంట్లో నేను ఎక్కువ చూస్తాను. అండ్ నేను మా స్టిచ్చింగ్ చేసే అక్కకు కూడా నేను చెప్తానమాట. సో మనకు గనక ఓపిక ఉంటే మనం ఎలాంటి బొటిక్స్కి వెళ్ళనక్కర్లేదు. మంచిగా హ్యాపీగా 500-600 రేంజ్లోనే మంచి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవచ్చు. విత్ మన ఇష్టంతో మనం ఏది పెట్టించుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ పెట్టించుకొని మరి అంత తక్కువ బడ్జెట్లో మనం అయితే స్టిచ్ అనేది చేయించుకోవచ్చు కదా. మనకు కొంగు అనేది నేను యోక్ పార్ట్లో వేయించుకున్నాను అండ్ ప్రిన్స్ కట్ పెట్టించుకున్నాను ముందట. సో ముందటైతే ప్రిన్స్ కట్ పెట్టించుకొని ఈ బ్లాక్ అంతా మనకు కొంగు వస్తుంది కదా, దాన్ని నేను వెనకాల అండ్ ముందట వేసేసుకొని సింపుల్గా డోరీస్ అయితే పెట్టించుకున్నాను. ఆ తర్వాత ఫ్రాక్ అయితే ఇలా లాంగ్ ఫ్రాక్ ఫుల్ గేరా అనమాట. ఫుల్ గేరాతో వస్తుంది, ఫుల్ గేరా మొత్తం. అండ్ మిగతాది ఉంటుంది కదా బార్డర్ అయితే నేను కింద వేయించుకున్నాను. సో ఇదే లైనింగ్ మన ఇష్టము, మన తక్కువ బడ్జెట్లో మనకి ఏది బాగుంటుంది అనేసి అది తీసేసుకొని వేయించుకోవచ్చు. దీనికి బాగా రేంజ్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను గేరా అయితే 5 మీటర్స్ 4 మీటర్స్ అలా పెట్టించుకుంటాను. సో నాకు లైనింగ్ కూడా 4-5 లైనింగ్ పడుతుందన్నమాట. సో రావాలి అంటే 5 మీటర్స్ 4 మీటర్స్ పెట్టించుకోండి, సూపర్ ఉంటుంది అండ్ లుక్ అయితే అదిరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి నేనైతే సింపుల్గా ఇలా స్టిచ్ చేయించుకున్నాను. వచ్చేసి కాటన్ అనమాట. ఇది మా అత్తమ్మ శారీ. సో ఎక్కువ ఆల్మోస్ట్ మా అత్తమ్మ శారీస్ లేకపోతే నేను బ్లౌజ్ కుట్టించుకునే శారీసే ఇంట్లో ఉన్న వాటితో నేను ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేయించుకుంటాను. బయట తెచ్చుకొని మరి అయితే నేను స్టిచ్ చేయించుకోను. మా దగ్గర ఉన్న శారీస్లోంచే మంచిది నేను తీసుకొని స్టిచ్ చేయించుకుంటుంటాను. ఆల్మోస్ట్ అన్నీ నావి ఇంట్లో ఉన్న శారీస్వే. సో నాకైతే అంత ఫుల్ బడ్జెట్ అయితే అంత ఏం పడదు. నార్మల్ బడ్జెట్లోనే నా ఫ్రాక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇది వచ్చేసి కాటన్ అనమాట. చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్ ఉంది కదా. సో ఇది వచ్చేసి కాటన్ ఫ్రాక్. సో నేనైతే నెక్ వచ్చేసి ఇలా రౌండ్గా పెట్టించుకున్నాను, రౌండ్ నెక్. సో యాజ్ ఇట్ ఈస్ మనకు పళ్ళు పార్ట్ లేదా మనకు కొంగు పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ యోక్ పార్ట్లో వేసేసాను అనమాట. ప్రిన్స్ కట్ ఎప్పుడైనా ముందట మనం ప్రిన్స్ కట్ పెట్టించుకుంటాం కదా. హ్యాండ్స్ చూసారా, నేను పింట్రెస్ట్లో చూసాను అనమాట. సో ఇలా రౌండ్స్ పెట్టించుకున్నాను. ఇలా ఫుల్ మనకు ఎల్బో హ్యాండ్స్ అవి, దీంట్లో ఎల్బో హ్యాండ్స్కి నేనైతే ఇలా పెట్టించుకున్నాను. వేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట ఈ డిజైన్. చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డ్రాప్ అంటారు కదా, డ్రాప్స్ అయితే నేను పెట్టించుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని డ్రాప్ అయితే పెట్టించుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇవి. అండ్ వెనకాల అయితే నేను ఇలా ఒక డిజైన్ ఇచ్చాను. ఈ డిజైన్ కూడా నేను పింట్రెస్ట్లోనే చూశాను. బ్యాక్ నెక్స్ అని కొడితే వస్తాయి. సో బ్యాక్ నెక్కి ఇలా ఫుల్ ఓపెన్ పెట్టించుకొని డైమండ్ షేప్ అంటారు కదా, డైమండ్ షేప్ పెట్టించుకున్నాను. అండ్ 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ పడింది. అండ్ లైనింగ్ కూడా ఇలా అయితే మనకి ఇలా ఉంటుంది కదా బార్డర్ అయితే నేను కింద వేయించాను. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనము ఫాల్ వేస్తాం కదా శారీకి. సో మనం ఫ్రాక్కి కూడా తప్పకుండా ఫాల్ అంటుంది కదా, ఫాల్ అనేది వేయించుకోవాలి. ఫాల్ వేయించుకుంటే ఏంటి అని అంటే మనకు స్టిఫ్గా ఉంటుంది కింద మనకు ఫ్రాక్. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదనమాట, పట్టు శారీ. ఇది వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. యాజ్ ఇట్ ఈస్ కొంగు అనేది నేను ఇక్కడ పైన వేయించుకున్నాను. కొంగు పాట వచ్చేసి ఇక్కడ వేయించుకొని చిన్నగా ఇవి బబుల్స్ ఉన్నాయి కదా, బబుల్స్ అనేది ఇక్కడ పెట్టించుకొని ప్రిన్స్ కట్ వేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా ఓపెన్ పెట్టించుకున్నాను. ఇక్కడ మన దగ్గర ఇక్కడ అనేది ఓపెన్ వస్తుంది అనమాట హ్యాండ్ దగ్గర. అండ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని ఇలా దీన్ని ఏమంటారు కుచ్చులు పెట్టించుకున్నాను అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ ఫ్రాక్ వచ్చేసి 5 మీటర్స్ ఆర్ 4 గేరా వచ్చేసి ఫుల్ గేరా ఉంటుంది. కింద వచ్చేసి మనకు బార్డర్ వచ్చింది కదా, బార్డర్ అనేది నేను కింద వేయించాను. అండ్ వెనకాల వచ్చేసి ఇలా ఓపెన్ పెట్టించుకొని పాట్ అంటారు కదా, పాట్ షేప్లో ఓపెన్ పెట్టించుకొని 2 బటన్స్ వేయించుకున్నాను అనమాట. ఇలా పాట్ లాగా వచ్చి 2 బటన్స్ అనేవి వస్తాయి. ఇప్పటిదాకా చూసినవన్నీ లాంగ్ ఫ్రాక్స్ కదా. సో ఇదైతే నేను హాఫ్ వర్క్ పెట్టించుకున్నాను. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా కింద కుచ్చులో వచ్చి ఫ్రాక్ వస్తున్నాయి కదా. సో నేనైతే అలా స్టిచ్ చేయించుకున్నాను.
ఇదనమాట. ఫుల్ లెంత్ కాదు, ఫ్రాక్ మన మోకాళ్ళ కింది వరకు. ముందటైతే ఇలా రౌండ్ పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ అంటారు కదా, ఇది బెలూన్ హ్యాండ్స్ అంటారు కదా. సో బెలూన్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇలా పెట్టించుకున్నాను. కుచ్చులు వస్తాయి కదా, కుచ్చులు వచ్చి బెలూన్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. వెనకాల వచ్చేసి హార్ట్ సింబల్ పెట్టించుకున్నాను. ఇవన్నీ నేను పింట్రెస్ట్లోనే చూస్తానమాట. సో మీరు కూడా చెక్ చేయండి, ఖాళీ ఉన్నప్పుడు చెక్ చేసి మీరు కూడా ఇలా నార్మల్గా బయట కుట్టించుకోండి. చాలా తక్కువ బడ్జెట్లో అవుతుంది. సో ఇది వచ్చేసి డ్రాప్ లాగా అనిపిస్తుంది కానీ హార్ట్ సింబల్ అనమాట. వేసుకుంటే ఇలా వచ్చేసి కింద ఇలానే హార్ట్ వస్తుంది. సో వెనకాల అయితే అలా పెట్టించుకొని ఫుల్ గేర్ అయిపించుకున్నాను. ఇలా ప్రిల్స్ పెట్టించుకున్నాను. అండ్ నా హాఫ్ శారీకి కూడా రీసెంట్గా హాఫ్ శారీ ఒకటి నా దగ్గర ఉన్న శారీస్ తోటి స్టిచ్ చేయించుకున్నాను. దానికి కూడా ఇలా కింద ప్రిల్స్ పెట్టించుకున్నాను. హాఫ్ శారీకి కూడా చాలా బాగుంది. అండ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను.